అనిపించింది. చాలా హాట్ ఉందన్న, చాలా గర్రం ముందు నిజంగా వేడి వేడి బజ్జీలు తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారు అన్న. అసలు నిజంగా స్టార్ట్ అయింది, సోనియా స్టార్ట్ చేసిన అంటే నామినేషన్. సోనియా పోయి బేబక్క నామినేట్ చేసింది. బేబక్క నువ్వు పప్పు ఉడకలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తాను. పప్పు ఉడకపోతే నామినేషన్ ఏందన్న? ప్రెజర్ కుక్కర్ ఉడకపోతే తాను తప్పైంది. ఇప్పుడు మన ఇంట్లో అమ్మలు అక్కలు ఉంటారు, వాళ్ళు అన్నం పప్పు పెట్టేసి బయటకు వెళ్ళిపోతారు. నువ్వు పప్పు పక్కన లేవు, పప్పు ఉడుకుతం లేదు, మాడిపోయింది నేనే తిన్నా, నీ అమ్మ ఈమెకి దొరికిన ఫీలింగ్ వచ్చింది. సరే అని బేబక్క చెప్తూ ఉంటే కూడా వినట్లేదు అన్న తను. సోనియా అంటే చాలా గ్రీట్ గా అనిపించింది తను. కానీ అంతేందుకు మణికంట ఓరి నీ అవ్వ వీడు ఆడ దొరికిందో చెప్తున్నాడు ప్రతిదీ. ఇప్పుడు ఇంకోటి అన్న, మీరు చూడండి బిగ్ బాస్ లో ఈ రోజు చిచ్చు పెడుతున్నా తను అంటే కెమెరా ముందు ప్రతి కెమెరా ఏంటో ఆడుకోతాడు, కెమెరా కనిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే మొన్న నిఖిల్ నైనిక ఒక చీఫ్ ని ఎన్నుకోవాలి. చీఫ్ ని ఎన్నుకోవాలంటే యశ్మిన్ ఎన్నుకోవాలి, లేక బేబక్ ఎన్నుకోవాలి, అఫ్రీద్ ఎన్నుకోవాలి. వాళ్ళు ఇది ఎవరు నచ్చక యశ్మిన్ ఎన్నుకున్నారు. అప్పుడు మెల్లగా ఇట్లా రెచ్చగొడుతున్నాడు అఫ్రీద్ కి, అడుగు మణికంట ఈడే కమర్స్ అదంతా పోనా మోసం ఉందన్న. మోసం వాళ్ళ క్రికెట్ ప్లే గేమ్ లేదు, ఏం లేదు. శేఖర్ భాష గేమ్ ఆడుతున్నాడు అని నామ ఆడుతాడు. అతను తెలిసి చెప్పింది ఎవరు? నాగమణికర్ చెప్పొచ్చాడు కావాలని. సోనియాక మన శేఖర్ భాష అదంతా గేమ్ ఆడుతున్నాడు, మనం తినొద్దు పడేయమని చెప్పు. నీకెందుకు రా సామె? సరే అని సోనియా కూడా అసలు చెప్పింది సరిగా వినకుండా శేఖర్ భాష మీద సీరియస్ అయింది. నువ్వు తింటా తినవు, లేక డాన్ వేసుకుని తినవు, కింద వాడు తిని మీద వాడు తిన్నాం. తనకి ఏ సంబంధం ఉన్నా ప్రతిసారి కూడా సోనియా కూడా ప్రతిసారి మన బేబక్కను ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు అంటది, శేఖర్ భాష ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు. అసలు నువ్వే రెస్పాన్సిబుల్ లేవు, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్. నిన్న ప్రేరణ కూడా అదే అంటే ఈ నామినేషన్ లో కూడా అంటే తను చెప్తుంది కానీ వేరే చెప్పినట్లా అంటే స్కాప్ ఇట్లేదు అంటే తను చూసారి అమ్మ ఎందుకు సోదన్న ఫీలింగ్ వచ్చింది అమ్మ, ఇరిటేషన్ వచ్చింది నాకైతే. ఈమె గట్ట నాగమణి గట్ట వీడు పెద్ద నిబ్బా ఉండనా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే తను బిగ్ బాస్ సెలెక్ట్ అయిన తర్వాత పల్లె ప్రశాంత్ ఫోన్ చేసిన పల్లె ప్రశాంత్ తనని బిగ్ బాస్ పోతున్నాను, ఎట్లా గెలవాలి, ఎట్లా కప్పు కొట్టాలంటే అరే ప్రజలంతా పిచ్చోళ్ళరా బాబు, నువ్వు సింపతి గేమ్ ఆడు, నీకు పిచ్చోళ్ళ ఓట్లేస్తారు అనుకున్నాను. ఈ సారా పప్పు ఉడుకారా బాబు, నీకు ప్రాబ్లమ్స్ నీకు లేవన్న ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సారే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను 3 రోజులు ఇల్లు తల మూసుకున్నా, నేను 3 నెలలు తల మూసుకున్నా, అందరికి ఉన్నాయరా బాబు ప్రాబ్లమ్స్. సింపతికి ఏం చేయాలి, నువ్వు ఎందుకు ప్రజలతో కలసలేవు అంటే నేను పాటలు పాడుకుంటున్నా అంటాడు. చిచ్చి కొడతాడు ఈయననే, సింపతికి ఏం చేస్తాడు ఈయననే, ఫస్ట్ ఏడ్చింది ఈయననే. బిగ్ బాస్ అన్ని ఆయన ఒక అమ్మాయికి ఉన్న నేను అనొద్దు కానీ ఆయన ఫోటో లేకుంటే, ఆయన వీడియో లేకుంటే ఆ వాయిస్ అమ్మాయి అయితే అబ్బాయి కనిపెట్టలేకపోతున్నాను. నేనైతే తప్ప అనుకోండి, దయచేసి నన్ను వేసుకోండి కింద. నాకైతే అలా అనిపించాను. తను నిజంగా ఆ సింపతి గేమ్ చేయాలనుకుంటున్నా. దయచేసి సింపతి గేమ్ బంద్ చేయండి. ఆడవకు మోసపోయిన, ఆడవకుంటే 30 లక్షలు తీసుకుని దెంగిపోయిన తను కారు కొనుక్కున్నాడు. సో ఆయన మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు దయచేసి సింపతి గేమ్ ఆడకండి. దయచేసి నాగమణి కట్ట గేమ్ మార్చుకో. తను కానీ సోనియా కానీ వద్ద గేమ్ అసలు ఎందుకు ఆడతారో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏదన్నా మనకు శేఖర్ భాష అబ్బో మామూలు పన్నుగా బిగ్ బాస్ లో. నిజంగా నేను అనుకున్నా తను ఎందుకు తీసుకోరు, వైరల్ తీసుకుంటారా అని ఫీలింగ్ వచ్చి, కానీ తను బయట ఎట్లా ఉండో తెలియదు. కానీ బిగ్ బాస్ లో మాత్రం మామూలు పులిహోర కలుపుతలేడు భయ్యా. అసలు అమ్మాయిలే కదా ఆంటీ కలుపుతాడు భయ్యా. బేబక్ అంటది బెడ్రూమ్ వ్యూ బాగుందా, కూర్చున్న వ్యూ బాగుందంటే ఈ వ్యూ ఏమో తెలియదు. కానీ నాకు ఒక వ్యూ నచ్చింది. ఏ వ్యూ శేఖర్ భాష అంటే ఐ లవ్ యూ అంటారు. ఊరి నీ అమ్మ మామూలు అది కాదు. సీత గురించి సీత కూడా ఫైర్ అవుతుంది కదా. సీత అసలు సంబంధం లేకుండా ఫైర్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందన్న. మీరు చూడండి టాప్ అని అనుకుంటా విష్ణుప్రియకి ఎటువంటి డోకలేదన్న. తను గేమ్ ఆడినా గేమ్ ఆడుకుంటే తన టాప్ పైకి అన్నట్టు. శేఖర్ భాష కూడా ఇదే కంటిన్యూ గేమ్ ఆడతామని తన అన్న పాస్ కప్పుకొని బయటకు వెళ్ళిపోతాడు. తన ఫిక్స్ అయింది. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి నిఖిల్ కూడా చాలా బాగుంది. తనకు చాలా ప్రతి ఒక్కటి ఏడినా తన విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నిఖిల్ కూడా థర్డ్ ప్లేస్ ఈజీ ఛాన్స్ ఉంది. తనే అంటారు కదా, మేబీ తనైతే నాకు సూపర్ సెట్ ఫీలింగ్ వచ్చింది. తను మేబీ ఇప్పుడు కాకపోయినా రతికాన్ కాదు కానీ అమ్మ చూడడానికి బాగుంది. చూడడానికి బాగుంటే సరిపోదు కానీ మేము సింగిల్ గానే చూస్తాం, మాలాంటి వాళ్ళు చూస్తారు. కానీ నువ్వు కూడా సింగిల్ నువ్వు చూస్తావు. కానీ గేమ్ మంచిగా ఆడాలి, గేమ్ ఆడట్లేదు. మేబీ తను ఉండకపోవచ్చు అనే ఫీలింగ్ ఉంది. కిరాక్ సీత కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. మెయిన్ చెప్పాలంటే మనోడు యూట్యూబర్, మీరు యూట్యూబర్ కాబట్టి మన యూట్యూబర్ అఫ్రీద్ వెళ్ళిండు. చాలా మంచి గేమ్ ఆడతారు. మన వరంగల్ బిడ్డ మంచి గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చి వీళ్ళు టాప్ అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? మన బేబక్కన కామెడీ తెలుసా? ఆమె ఎట్లా చేస్తారు? మంచిగా ఎంకరేజ్ చేస్తుంది. ఆమెకే సపోర్ట్ చేస్తే బాగుంటుంది. విష్ణుప్రియ పర్లే. ఐ డోంట్ నో, తెలియదు నాకు, ఎక్కువ చూడలేదు. అందుకే ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మణికంఠ గేమ్ సూపర్, పర్లే బాగానే ఆడుతున్నాడు. అట్లదేం లేదు, పర్లే. ఆయన యాటిట్యూడ్ ఎట్లుందో అట్లా ఆడుతున్నాడు అంతే, అట్లేం లేదు.
అందరూ మంచిగా ఆడుతున్నారు. గుడ్, అందరికి ఆల్ ద బెస్ట్. హాయ్ బ్రో, బిగ్ బాస్ చూస్తున్నారా? బ్రో చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? ఓకే 2 ఎపిసోడ్స్ అయినాయి. ఓకే, అందరూ అంత ఫేమ్ లేని వాళ్ళు వచ్చారు అనిపిస్తుంది నాకైతే. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇందులో మరి ఇప్పుడున్న? ఒక 2 ఎపిసోడ్స్ లో అయితే నేను నైనిక కొంచెం మెచ్యూర్ గా మాట్లాడుతున్నట్టు, ఆమె ఏజ్ కన్నా మెచ్యూర్ గా మాట్లాడుతున్నట్టు. ఓకే, ఇంకా అంతే ఇప్పటి వరకు. సీత అని ఒక అమ్మాయి ఉంది, గోల్డ్ మాట్లాడే. కిరాక్ సీత. ఎలా అనిపిస్తుంది? ఓకే, అదేంది వెబ్ సిరీస్ లో ఆమె క్యారెక్టర్ ఏందో ఆమె చేసింది, ఇక్కడ ఏందో ఆమె చూడాలి. బెజవాడ్ బేబక్ అని ఒక అక్కని ఇరికిస్తున్నారు కదా లోపల. బెజవాడ్ బేబక్ అని చెప్పి ఒక లావు కదా. అవునవునవును, ఆమె ఏమంత పార్టిసిపేట్ ఇంకా ఏం చూడలేదు. ఎక్కువ ఏమంటారు, ఎక్కువ స్ట్రగుల్ చేసేటట్టు లేదు ఆమె. ఓకే, అవునా? లాయర్ లో హీరో ఆయన ఏమన్నా కనబడుతుందా? పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ఒకటే డైలాగ్ కి స్టిక్ అయి ఉంటున్నా ఆయన. నేను కూడా 2 ఇయర్స్ రూమ్ లో ఉన్నా, అదే నడుస్తుంది. ఈ వీక్ ఎవరికి వచ్చేసారు? వీకా ఒకవేళ బయటికి పంపేస్తే మీ అంచనా ప్రకారం ఉంటుంది? నా అంచనా ప్రకారం షో మనకంట బోర్ కొడుతున్నాడా అంటే, ఆయన స్ట్రగుల్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన కొంచెం బాధలోనే ఉన్నాడు, కానీ అదే బాధని చెప్పుకుంటూ వస్తే జనాలకి అదే బాధని చెప్తే ఒకసారి ఓకే, మళ్ళీ అదే బాధని చెప్తే ఎవరు పట్టించుకుంటారు. బాధ కూడా కామెడీ అయిపోతుంది. శేఖర్ భాష అని ఒక వ్యక్తి ఉన్నాడు. శేఖర్ భాష ఆయన ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఓకే, కొంచెం కాంబినేషన్స్. ఆయన అప్పటి నుంచి కూడా ఫేమస్ కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసినాం అనే ఒక మంచిగా. అప్పట్లో జర్నలిస్ట్ యాంకర్ కదా. అవును. ఇంకెవరైనా ఫీమేల్స్ లో కొంతమంది మన యాంకర్ గా చేసిన ఆ విష్ణుప్రియ లైట్ ఏం లేదా, పక్క పోయి డాన్స్ చేసుకుంటున్నారు. విష్ణుప్రియ లైట్. అయితే కన్నడ వేసెస్ తెలుగు అన్నట్టుంది, కన్నడ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు ఈ సారీ అని అన్నారు. మీ అభిప్రాయం ఏంటన్నా? నాకు అట్లనే అనిపించింది. మనకు తెలియని వాళ్ళతోనే మనకి తెలుగు బిగ్ బాస్ మనకెందుకు. అదే కదా, మన తెలుగులో పెట్టుకుంటే బాగుంది. తెలుగులో పెట్టుకుంటే బాగుండేది. తెలియని వాళ్ళ గురించి మనం ఏం చూస్తాం, వాళ్ళకి మనకేం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అభినవ్ అని ఒక అబ్బాయి ఉంది కదా, అభినవ్ ఈ సినిమా చేసిన లావు అభినవ్ అభి ఏమో అబ్బాయి అభి పెళ్లి చూపుల్లో అరే ఆడా. ఓకే ఓకే నా ఓకే ఓకే.